Before going into the video, let me introduce myself. I am Akhil, నీ ఫ్రెండ్ అనుకో. నాలెడ్జ్ పుక్కట్లకు షేర్ చేసే ఉద్దేశం నాకుంది. కానీ నేర్చుకునే ఆతృత, ఉత్సాహం నీలో ఉందా? ఉంటే నీకు ఇక తిరిగే లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసుకో. నేను వీడియో షేర్ చేయగానే వెంటనే నీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేస్తూనే ఉండు. అలాగే కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అందరికీ మన ఛానల్లో రీసెంట్ జాబ్ నోటిఫికేషన్స్, అప్డేట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని సాల్వ్ చేస్తూ వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఫ్రీగా యాప్టిట్యూడ్ స్క్రాచ్ నుండి అన్ని ఫ్రీగా నేర్పిస్తాను. అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా సాల్వ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి, లేదంటే లీవ్ ఇట్. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కీలు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఫస్ట్ న్యూ టు సెలెక్ట్ ప్రాజెక్ట్, న్యూ విజన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ ఎల్ఈడి అంటే ఎల్ఈడి న్యూ 1 సంథింగ్ ఏదో ఒకటి చేసుకొని సేవ్ చేసుకొని దీంట్లో ఎన్పిఎక్స్ ఫౌండెడ్ బై ఫిలిప్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎల్పిసి 2148 సెర్చ్ చేయాలి. ఎల్పిసి 2148 ఇది అండ్ క్లిక్ ఓకే. విల్ ఫైండ్ ఏ స్టార్టప్ ఎస్ విల్ ఫైండ్ ఏ టార్గెట్. ఇక్కడ టార్గెట్ కనిపిస్తుంది. అయిపోగానే ఇంటూ సెలెక్ట్ న్యూ ఫైల్. ఈ ఫైల్లో మనం కోడ్ రాయాలి. కోడ్ ఎక్కడ ఉంటుంది మనది? కోడ్ నేర్చుకోవాలి. బట్టి కొట్టుకొని రండి. ఎల్ఈడి ఏది లేదు, చూసి కొట్టినాము. అవును ఎట్లా ఇప్పుడు దొరికింది మాకు. ఇది కొంచెం కాపీ చేసుకొని ఎగ్జామ్లో కాపీ ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఎల్ఈడి కోడ్ నేర్చుకొని అడగొట్టాలి. పేస్ట్ చేసి దీన్ని సేవ్ చేయండి. సేవ్ అంటే ఎట్లా చేయాలంటే ఇలా ఫైల్కి వెళ్ళి ఈ ఫైల్కి వెళ్ళి సేవ్ యాజ్. సో ఇక్కడ మనం ఇట్లా సేవ్ చేయాలంటే .cలో సేవ్ చేయాలి. .c ఎల్ఈడి న్యూ .c అని సేవ్ చేయండి. చేసిన తర్వాత సేవ్ అని వద్దండి, అది సేవ్ అయిపోతుంది. అయిపోగానే నెక్స్ట్ సోర్స్ గ్రూప్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఆప్షన్స్ కాదు, యాడ్ ఫైల్స్ టు గ్రూప్ సోర్స్ యాడ్ చేయాలి. ఈ కోడ్ని గ్రూప్లోకి యాడ్ చేయాలి. చేసేటప్పుడు ఇక్కడ నీకు నువ్వు ఏది చేసినావు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎల్ఈడి న్యూ అన్నాం మనం ఇందాక, కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్లోజ్ వత్తాలి. మళ్ళీ టార్గెట్కి వెళ్ళాలి. ఎందుకు టార్గెట్కి వెళ్ళాలి? టార్గెట్కి వెళ్ళి ఆప్షన్ టు టార్గెట్ని కొట్టి ఇక్కడ అవుట్పుట్ కొట్టాలి. ఇక్కడ మనం క్రియేట్ ఎక్స్ ఫైల్ అనేది సెట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవాలి. ఓకే. దాని తర్వాత ప్రాజెక్ట్కి వెళ్ళి బిల్డ్ ప్రాజెక్ట్ కొట్టాలి. ఇక్కడ మనకు ఎర్రర్స్ అనేది రాకూడదు. జీరోస్ ఎర్రర్స్ అని వస్తే ఈ మనం కోడ్ అనేది కరెక్ట్ అన్నట్టు. దాని తర్వాత డీబర్కి వెళ్ళి స్టార్ట్ కొట్టాలి. ఇట్లాగానే మనకి ఇట్లా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత పెరిఫెరల్స్కి వెళ్ళి జీపీఐ పోస్ట్లో ఇంటర్ఫేస్కి వెళ్ళి పోర్ట్ జీరో సెట్ చేసుకోవాలి. ఇక్కడ రీసెట్ పక్కన ఒక బటన్ ఉంటుంది, అది రన్ అని ఉంటుంది. F5 కొట్టిన రన్ అవుతుంది. కొట్టంగానే ఇట్లా ఎల్ఈడి బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది సిస్టంలో అయిపోయింది. ఇప్పుడు దీన్ని ARMకి ఇవ్వాలి, హార్డ్వేర్కి ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఫ్లాష్ మ్యాజిక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫ్లాష్ మ్యాజిక్ ఓపెన్ చేసుకొని దీంట్లో ఫస్ట్ ఈ పోర్ట్ వీకేయాలి. అన్నీ వీకేసిన తర్వాత మనం డివైస్ మేనేజర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పోర్ట్స్లో ఇక్కడ ఇది డిఫాల్ట్గా ఉంటుంది. సో మనం ఇది కనెక్ట్ చేయాలి. రీఫ్రెష్ అవుతుంది, కానీ యూఎస్బి సీరియల్ కూడా ఆ కామ్ లెవెల్ గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ ఆ కామ్లో ఆ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని
బర్త్ డేట్ ఫస్ట్ అయితే సో 200 పెట్టాను, పెట్టుకొని ఇది ఎప్పుడు ఆన్ అయి ఉండాలి, వెరిఫై అయితే పవర్ ఎప్పుడు క్లిక్ అయి ఉండాలి, అంటే టిక్ మార్క్ పడాలి. నెక్స్ట్ బ్రౌజ్కి వెళ్ళాలి, నువ్వు ఎక్కడ క్రియేట్ చేసినావో ఎక్స్ ఫైల్ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టాలి. ఇక్కడ నీకు ఎక్స్ ఫైల్ నేమ్ అనేది వస్తుంది, అది చూసుకున్న తర్వాత ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 10th పిన్ 1 2 3 4 5 6 7 8 9 10 వేసి ఇక్కడ పెట్టి దీంట్లో ఈ సిరీస్లో ఉన్న ఎల్ఈడికి రెజిస్టర్కి సిరీస్లో ఉన్న దానికి దేనికైనా ఇవ్వచ్చు. ఇవ్వగానే ఇంకా ఇది కూడా ఇవ్వాలి, ఇంకో పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ కూడా కనెక్ట్ చేయాలి. ఇది వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు దీంట్లో 1 2 2 1 తీసుకొని మనం స్టార్ట్ ఒకసారి ప్రోగ్రామింగ్ వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత అది ఇట్లా ఇట్ షుడ్ బి వెరిఫైడ్ అనమాట. ఫినిష్ అని వస్తుంది. ఫినిష్ వచ్చిన తర్వాత మనకు రాగానే ఇక్కడ రీసెట్ కొట్టాలి. సో సెకండ్ దేనికైనా క్లిక్ చేయొచ్చు. ఏ లైట్ ఏ చేంజ్ దాని లైట్ ఎల్ఈడి వెళ్తుంది. చూసారు కదా, ఇది ఎక్స్పెరిమెంట్, అన్నీ సేమ్ ఉంటాయి. ఇది ఎల్ఈడి, సేమ్ ప్రొసీజర్. ఎల్ఈడి బదులు ఎల్సిడి వాడతాం. ఇప్పుడు ఇది ఏ ఎక్స్పెరిమెంట్? ఆర్ఎం, ఎల్ఈడి యూజింగ్ ఏఆర్ఎం. ఎల్ఈడి యూజింగ్ ఏఆర్ఎం ఇన్ ద కీల్ సాఫ్ట్వేర్, రైట్? సో ఇలాగే ఒకవేళ మనం కోడ్ చేంజ్ అయితే మిగతా అన్నీ చేంజ్ చేసుకుంటాం. ఒకవేళ మనం కోడ్ చేంజ్ చేసుకుంటే మిగతా ఏంటిది బజర్ది, స్టెప్పర్ది, ఇంకోటి ఏంటి ఎల్సిడి. ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ కూడా సేమ్ ప్రాసెస్. ఒక కోడ్ అనేది ఒకటి చేంజ్. ఇక్కడ దాకా కోడ్ రాస్తే మ్యామ్ హెల్ప్ చేస్తా అన్నది, రాస్తే అన్నది అంతే. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పటిదాకా మనం చేసిన ఎక్స్పెరిమెంట్ అంతా ఎల్ఈడి యూజింగ్ ఏఆర్ఎం ప్రాసెసర్ ఇన్ కీల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్. సో ఒకవేళ మీరు ఎల్సిడి, స్టెప్పర్ మోటార్, బజర్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయాలనుకుంటే సింపుల్ సేమ్ ప్రాసెస్, మొత్తం అంతా యాజ్ టీజ్ స్టెప్స్ అంతా సేమ్ ఉంటుంది, కేవలం కోడ్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఈ ఎల్సిడిది, స్టెప్పర్ మోటార్ది, బజర్ది నేను కోడ్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్ఈడి కోడ్ బదులు మీరు ఈ రెస్పెక్టివ్ మీరు ఏది కావాలనుకుంటే ఆ కోడ్ దాంట్లో డంప్ చేసి రన్ చేస్తే యాజ్ టీజ్ సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. మీరు ఏఆర్ఎంకి కనెక్ట్ చేసేటప్పుడు ఎల్సిడి కావాలనుకున్నప్పుడు ఎల్సిడి కనెక్ట్ చేసుకోవాలి ఏఆర్ఎం ప్రాసెసర్కి. స్టెప్పర్ మోటార్ అన్నప్పుడు స్టెప్పర్ మోటార్, బజర్ అన్నప్పుడు బజర్ కనెక్ట్ చేసుకొని అవుట్పుట్ చూసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ అంతా సేమ్. ఓకేనా? రైట్, ఫైన్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఐ విష్ మీరందరూ ఎగ్జామ్ క్లియర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.